హాయ్ ఫ్రెండ్స్, మనోళ్ళ ముచ్చట్లు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం బ్రో ఏమో పాటలు జోరుదారు పాడుతున్నావు. మరేందే ఓడిపోయినా రోజు బాధపడతా. ఎలక్షన్స్ ఏందే గెలుపోవటంలో దేనిలోనైనా సహజం. ఇక బాధ అంటావా 2 నెలల్లో మర్చిపోవచ్చు. ఓదార్పు యాత్రలు బాగానే ఎత్తున్నాడు కదా, ఏం చేద్దామని రా. నా ఓదార్పు యాత్రలు దగ్గర పడ్డాయి కానీ ఈ కానించి నీకు ఉంటది. ఏముంటదిరా? 2 రోజులాగు ఏర్పడుతుంది. అవు సర్పంచే, మా గలీలకు 2 రోజులు నీళ్ళు వస్తలేవు, ఎందుకు వస్తలేవు? మరి నల్లల నర్స అయితే నాకు ఏ విషయం చెప్పలే కదనే. ఎందుకు చెప్తారయ్యా? గెలిచిర్రు, గడ్డకు పడ్డారు, నీళ్ళు తెంది రాపోతుంది. నిజమే నిజమే. ఏంటవ్వా ఏమో మా ఇళ్ళ ఎగిరిత పడుతున్నావు? ఎగిరితాం ఏంది ఎగిరితాం, 2 రోజులు నీళ్ళు రాకపోతే వెళ్తాయి మీకు మా బాధ. అరే నాకు ఇప్పుడే తెలిసింది కదా. గిసుండి అయితే ఇప్పుడే వెళ్తుంది, ఏదన్నా నచ్చండి మాత్రం వెంటనే వెళ్తుంది. ఏమత్తయ్యే ఏమో గెలిచిన ఆలస్యం లేదు, అత్తయిపోతాయి అనబడుతుంది. మీరు ఎందుకు లొల్లి పెట్టుకుంటురే? గంటల నీళ్ళు వస్తాయా మీకు? పాను కొత్తగా గెలిచినావు, ఇటువంటి నువ్వు ఇంకా అలవాటు కావాలి. పాప ఎమ్మెల్యే దగ్గర అపాయింట్మెంట్ ఉంది, లేట్ అవుతుంది, మనం కలవాలప్ప. సరేపా. బాగా వాళ్ళు బాగా ఎగిరితపడతారు. మనకేమైనా అవసరం వచ్చినప్పుడు చూసుకుందా, నువ్వు ఎగిరితపడక చూసుకున్నాను. సరే సరే చూస్తున్నా. అవునా సర్పంచ్ సాబ్ గిట్టే ఉంటదా? అదే ఏమైందే? కొత్త ఊరిలో లైట్లు అయిపోయి 4 రోజులు కూడా నడపాయి. రాత్రి అయితే చాలు ఆడకట్టు మొత్తం సిమ్మల చీకటి అవుతుంది. అష్టోళ్ళు పెట్టడానికి కనబడతానే లేరు. అదే రాత్రిపూట అచ్చుడుపోకట ఎందుకో మరి. ఈ వార్డ్ నెంబర్ అయితే మాకు చెప్పలే కదా మరి. ఎందుకు చెప్తాడే? ఆయన గెలిచిండు, కలర్ లైట్ ఇంట్లో వేసుకున్నాడు, ఇక నీకెందుకు చెప్తాడే? అంతే ఆడకట్టు ఏడవతే ఆయనకేంది. ఇప్పుడు ఆయన కలర్ లైట్లు వేసుకుంటే బాగా అనిపిస్తుందా? వాడకట్టు లైట్లు వస్తలేవని బాగా అనిపిస్తుందా? ఆడకట్టుకు లైట్ రాకపోతేనే బాగా అనిపిస్తుంది అన్న. ఇలా మన ఎల్లిపడితో మాట్లాడి వేయిస్తుంది. జర్రా ఓపిక పట్టుండ్రి. ఏం ఒప్పుక పట్టుడే? నిన్న ట్రాన్స్ఫర్ మీద ఫీజు వైర్ పోతే ఫోన్ చేసి లావటపోతే నేనే వేసేస్తాడు ఆయన మళ్ళా. అరే తమ్మి ఎందుకు ఎగిరితా పడుతున్నావు? ఏపిస్తా అన్న కదా. ఎగిరితాం ఏంది ఎగిరితాం? ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండదట. ఇప్పుడు నిన్న ఊళ్ళో ఎవరు ఉండద్దు అన్నరే, జర రద్దీకే. సర్పంచ్ పదవి ఏందో, తలకాయ నొప్పి ఏందో. అరే అంతా అయిపోయింది రా, ఇది ఒకటి మీద అయిపోతే మొత్తం అయిపోతారు పని. అయితే తీమన్నే ఏమో గిట వచ్చినావేం తమ్మి? ఇక నీకు తెలియదా అన్న? ఏంటిదిరా తెలిసేది? 30 లక్షలు పెట్టుబడి పెట్టినా నాయే అసలు నిండలేదు. నాకు ఇది అది అంటే ఎడికలు తెచ్చిస్తారా? నిశాలు అడిగిన అదే ముచ్చట చెప్తున్నావు. సరే 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 జరల వాయగానే సర్పంచ్ ఏ చేద్దాం దేనికైనా అదృష్టం ఉండాలి. ఏం ఉప సర్పంచ్ గిట వచ్చినావు? ఏం ఉప సర్పంచ్ ఏమోపో. అరే ఏమైంది తమ్మి, ఏమో నారాజుగా మాట్లాడుతున్నావు? అన్న మన ఊరి తప్పుడు గన్ని పనులత్తున్నాయి, నొక్కడి అడిగింది. నాకు తెలుసు తమ్మి, మన ఊరు సర్పంచ్ గురించి తెలుసు, ఆయన చేసే పనుల గురించి కూడా తెలుసు. ఇక మారడా మారతట్లేడుగా. మరి దించేద్దాం తమ్మి. పరిచయం అవుతురేమరా, మీరు ఇన్నది కరెక్టే. అది ఎట్లా సాధ్యమే? చూడు ఉప సర్పంచ్, మెజార్టీ వాట్సాప్లో పట్టుకరా. రేపు కార్యదర్శిని పిలిపిద్దాం, ఓరా మీటింగ్ పెట్టిద్దాం, సర్పంచ్ పని.
మనోళ్ళ ముచ్చట్లు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనపల్లి ముచ్చట్లు సీనన్న మన ఛానల్ని ప్రమోట్ చేయడం జరిగింది. చాలా ఉద్యోగంగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు చాలా నిడారంభంగా ఉన్నారు అండ్ అందరితో కలిసిపో మనస్తత్వం ఉంది. సో చాలా హ్యాపీగా ఉన్నాయి మీట్ అయినప్పుడు. అలాగే మన ఛానల్ని ప్రమోట్ కూడా చేశారు. చాలా సంతోషంగా ఉంది ప్రమోట్ చేయడం అనే విషయం అయితే. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేందర్ తోటపల్లి సైనింగ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూసిన మనలో ముచ్చట్లు. సో ఇది ఇవాళ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. మహేందర్ తోటపల్లి సైనింగ్.